ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాముఅలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్, ప్రపంచం వినోద స్థలం కాదు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నాకు తెలిసిన విషయాలు ఒకవేళ మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వేవారు, ఎక్కువగా వగిచేవారు. బుఖారీ కితాబుర్ రిఖాఖ్. వివరణ: మనిషి మనిషి తన జీవితం పట్ల ఎంతగా ప్రశాంత చిత్తుడై ఆలోచిస్తాడో అతనిలో అంతగానే బాధ్యతా భావన జనిస్తుంది. అల్లా సమక్షంలో సమాధానం చెప్పుకోవలసిన చింతన అతన్ని సంభాషణ మొదలైన విషయాలలో జాగ్రత్తగా మెలిగేలా చేస్తుంది. మానవుని ప్రతి మాట, ప్రతి పనికి ఏ ఫలితం ప్రళయ దినాన ముందుకు రాబోతుందో, అతనికి సంబంధించిన చేతన అతనిలో ఏ మేరకు కలుగుతుందో ఆ మేరకే అతనిలో గాంభీర్యం, జాగ్రత్త పుడతాయి. కానీ చేతన జ్ఞానం వల్ల, పరలోకాన సంభవించే ఫలితాలకు తెలియజేసే జ్ఞానం వల్ల జనిస్తుంది. ఆ జ్ఞానం ఎంత అధికంగా ప్రాప్తిస్తే అంతగానే అధికంగా తన పరలోకాన్ని గురించి చింతన అతన్ని పట్టి పీడిస్తుంది. ఆ చింతన అతన్ని నవ్వడానికి బదులు అధికంగా దుఃఖించేందుకే ప్రేరేపిస్తుంది. వాస్తవానికి ఈ లోకం నవ్వే వినోద స్థలం కాదు, బాధపడే స్థలం. కాబట్టి మనిషి తన అమూల్య సమయాన్ని నవ్వడం, వినోదించడంలో గడిపే బదులు భయభక్తులు గల కార్యకలాపాలలో గడపాలి. ఇన్షా అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ఏది సత్యం, ఏది అసత్యం అనే తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.